ఓసిన అమ్ము, హోమ్ డిపార్ట్మెంట్ లో నీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ముందు ముందు నా పరిస్థితి ఏడుతల్లే. నా మ్యారేజ్ మాత్రం ఎప్పుడో మా ఇంట్లోనే ఫిక్స్ అయిపోయింది. నో సెకండ్ థాట్. సారీ అమ్మో. వదినా కేక్ కట్ చేయి, మా మంచిదిరా కాదు. నా మాట వినమ్మా, నేను కట్ చేయను. అలా చేయకు. అమ్మో నా బంగారు తల్లట, అసలు కోపమే రాదంట. నా కోసం కేక్ కట్ చెయ్యమ్మా. రా తల్లి, రామ్మా. అమ్మ వచ్చేస్తుంది, అమ్మ వచ్చేస్తుంది. నా బంగారు తల్లి, ఇలాంటి బర్త్డేలు 100 చేసుకోవాలి. నాన్న హ్యాపీ బర్త్డే అమ్మో. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. వదినా అందరికి కేక్ తినిపించావు సరే, ఒక్కరికి తినిపించడం మర్చిపోయావు. ఎవరికి? నీ బావకి. బావకా? అవును, ప్రస్తుతానికి నేనే నీ బావని అనుకో. కేక్ తినిపించు. తినిపించు. సారీ. వదిన బర్త్డే సందర్భంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ డాన్స్ చేయాలి. లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్. దరువేసి ఆడాలే, చంచమా చంచం చిటికేసి పాడాలే, టం 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 దరువేసి ఆడాలే, చంచమా చంచం చిటికేసి పాడాలే. ఎదురే లేని మనిషే నేడు ఎదురే ఉన్నాడే, మహారాజల్లే నిజం ఇది మన తోడున్నాడే. ఊరు రెస్తి పోవాలే, అనింగి వంగి పొంగి చూడాలే, చెరి చిందేసి ఆడాలే, ఆ చిందులన్నీ బిందులవ్వాలే. టం 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 దరువేసి ఆడాలే, చంచమా చంచం చిటికేసి పాడాలే. దరువేసి ఆడాలే, చంచమా చంచం చిటికేసి పాడాలే.
చూసుకుంటూ ఎంతకాలం అని ఇలా బాధపడతావురా? నేను బతుకున్నంత వరకు. అయ్యో, నా కూతురు పోయిన బాధని నేను మర్చిపోదాం అనుకున్నా కూడా నువ్వు మర్చిపోనివ్వటం లేదు కదరా. దాన్ని నీకిచ్చి పెళ్లి చేద్దామనుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నావు. పెళ్లి జరగక ముందే అది ఆ యాక్సిడెంట్ లో పోయింది. అయినా నువ్వు దాన్నే తలుసుకుంటూ పెళ్లి కూడా చేసుకోకుండా బ్రహ్మచారిలా ఉండిపోయావు కదరా. అత్త, ప్రమిలో మెళ్ళో తాళి కట్టకపోయినా నా దృష్టిలో పెళ్లి జరిగిపోయినట్లే అత్త. ప్రమిల నా భార్య. ఈ జీవితానికి ఇంతే అత్తయ్య, ఇంతే. అందరూ సరదాగా ఉన్నప్పుడు ఇలాంటి సంతోష సమయంలో ప్రమిల లేదని నాకు గుర్తొచ్చినప్పుడల్లా బాధగా ఉంటుంది అత్తయ్య. మావయ్య, అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివి ఇలా బాధపడుతూ ఉంటే పైనుండి చూస్తున్న ప్రమీల అత్తయ్య ఫీల్ అవుతుంది, కోపం తెచ్చుకుంటుంది. నన్ను వదిలే అమ్మ. ఒంటరిగా ఉండదు రామవయ్య, ప్లీజ్ మావయ్య, రామవయ్య ప్లీజ్. కదూ రా నాన్న. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. రా నాన్న. రామవయ్య, మాతో కలిసి డాన్స్ చేయాలి. రోజు తిరునాళ్ళే, ప్రతిరోజు జాతరలే, మా చిట్టి గుండెల్లోన రోజు సరదాలే, ప్రతిరోజు దసరాలే. పసివాడి మనసున్న మా అన్నకే పసి పాప అయ్యింది మా పల్లె. నాయంకి నువ్వైతే నే నాయుడు బాబోతా. చం చమా చం 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 దరుకేసి ఆడాలే, చం చమా చం 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 చిటికేసి పాడాలే. ఎదురే లేని మనిషే లేదు, ఎదురే ఉన్నాడే మహారాజల్లే మీసం తిప్పి మనతో ఉన్నాడే. ఓరెత్తి పోవాలే, ఆ నింగి వంగి తొంగి చూడాలే, చెరి చిందేసి ఆడాలే, ఆ చిందులన్నీ చిందులవ్వాలే. చిన్నప్పుడు మా తాతయ్య చెప్పిన శ్లోకం మనసుకి హత్తుకుపోయింది, ఇప్పటికీ మర్చిపోలేదు. కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ, రూపేషు లక్ష్మి క్షమయేసి ధరిత్రి, క్షద్ధర్మయుక్త కులధర్మ పత్ని. గృహిణికుండే 6 గొప్ప గుణాల్ని ఆ విధంగా మన పురాణాల్లో వర్ణించారు. కానీ అప్పటికి ఇప్పటికీ జమానా బదల్గయా. ఈ 6 గుణాలే కాదు, 66 గొప్ప గుణాలు ఈనాటి గృహిణుల్లో ఉన్నాయి. అటు ఉద్యోగం, ఇటు వంట, అటు బయట పనులు, ఇటు మొగుడు పనులు, ఆ పైన పిల్లల డ్యూటీ, పని మనిషి రాకపోతే గిన్నెల డ్యూటీ, ఫస్ట్ వీక్ లో సరుకుల డ్యూటీ, డాక్టర్ డ్యూటీ, షాపింగ్ డ్యూటీ, ఆఖరికి వాచ్మ్యాన్ డ్యూటీ కూడా. సారీ ఫోక్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే గృహిణి అంటే మనసున్న రోబో. ఆహా, సభాష్ అర్జున్, ఏం చెప్పావు? బాగా చెప్పాను కదూ.
ఆడది అంటే ప్రకృతి, ఆడది అంటే ప్రత్యక్ష దైవం. వీడి గోల వినలేకపోతే పంచలేవమ్మా నువ్వు? ఆడది అంటే ఈ ప్రపంచం, సర్వస్వం. ఏయ్, ఒక గృహిణి గురించి అర్జున్ అంత గొప్పగా చెప్తుంటే నీకది గోల్లా అనిపిస్తుంది? పొగిడితే చాలు పడిపోతారు. ఈ వీక్నెస్ ని అడ్డు పెట్టుకుని వీళ్ళు బతికేస్తున్నారు. నువ్వు ఏ మగాణ్ణైనా తిట్టు, అర్జున్ మాత్రం తిట్టకు. ఏ పైన చూడుపడ్డా? ఊడిపడితే కాని మగాడని ఒప్పుకోవా ఏంటి? ఎంత పద్ధతిగా మాట్లాడతాడు. ఏ అమ్మైనా ఇలాంటి కొడుకు కావాలనుకుంటుంది, ఏ చెల్లైనా ఇలాంటి అన్నే కావాలనుకుంటుంది, ఏ అమ్మాయి అయినా ఇలాంటి భర్త కావాలనుకుంటుంది, ఏ అత్తైనా ఇలాంటి అల్లుడే. ఉన్నమాట ఎప్పుడొప్పుకున్నావు? పని మనిషి రాలేదు, అంట్లు తోముకొని వంట చేసేసరికి లేట్ అవుతుంది. అమ్మా, ఈ ముక్క ఇందాక టీవీ చూస్తున్నప్పుడు గుర్తు రాలేదా? నేను అంట్లు తోముతానులే. హే సౌందర్య, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను చేసుకుంటాలే. కష్టపడొచ్చావు కదా. ఇందాక మీ అర్జున్ చెప్పాడు కదా, పని మనిషి డ్యూటీ కూడా ఆడవాళ్ళదేనని. ఎత్తి పొడుపులకేం తక్కువ లేదు. సర్లే కాని ముందు నువ్వు కూర్చో. నేను కూర్చోడానికి ఇంకా ముసల్దాన్ని కాదు. అబ్బో, అటు ఇటు కదలకుండా అక్కడే ఉండు, నేను వెళ్ళి అంట్ల సంగతి చూస్తాను. బీపీ టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నాను. బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుందన్నావు, నడుంకి బెల్ట్ పెట్టుకోమని చెప్పాను. పెట్టుకున్నావా? ఈ కాస్తకేం కాదులేవే. సరే, ఈ పూటకి వంట చేయకు. చేయకపోతే కడుపులా నిండుతుందే. రెస్టారెంట్కి డిన్నర్కి వెళ్దాం. ఓహో, చేతిలో ఉన్న ప్రాజెక్టు మానేసావా? కొత్త ప్రాజెక్టు, కొత్త ఛానలు, రెస్టారెంటే డిన్నరే. ప్రతి నెల మనకిది మామూలేగా. మరా ప్రొడ్యూసర్ పద్ధతి నాకు నచ్చట్లేదు. నీ పద్ధతి నచ్చకపోయినా వాళ్ళు ప్రాజెక్టు చేయించుకోవడం లేదా? కుదురు నేర్చుకో, ఆడపిల్లవి. కుదురుండాల్సింది ఆడపిల్లకి మాత్రమేనా? అబ్బా వదిలేవే, మనకిదెప్పుడు మామూలే కదా. వచ్చావా అమ్మా? రా తల్లిరా, పద పద. ఆలస్యమైందమ్మా, ఏమనుకోవద్దు. అయ్యో తల్లి, నువ్వంట్లు తోముతున్నావా? బయటికి రా అమ్మా, నేను చూసుకుంటాను. ఏ ఆగు, తలకా బ్యాండెడ్ ఏంటి? అది కింద పడ్డాను. కాదు, నాన్న కొట్టాడు. ఏ నోర్మి, నువ్వు నోరు మూసుకోమంది దాన్నా నన్నా? అయ్యో ఎంత మాట, మిమ్మల్ని అంటానమ్మా. నీ మొగుడు మళ్ళీ తాగొచ్చాడా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే గాని వాడి రోగం కుదరదు. వద్దమ్మా వద్దు, కొట్టినా తిట్టినా వాడు నా కళ్ళెదురుగానే ఉండాలి. ఈ జన్మకింతేనమ్మా. ఎందుకు ఎలా అనుకుంటావు? సౌందర్య, అది నీకిప్పుడు అర్థం కాదలేవే. నాకు అర్థం కానంత గొప్ప లాజిక్ ఏమీ లేదు ఇందులో. భార్య అంటే బానిస, అదేగా మీ భాష. మా భాష నీకు అర్థం కావటానికి ఇంకా టైం పడుతుంది. చచ్చినా ఆ భాష మాత్రం నేను నేర్చుకోను. అమ్మా, నా గురించి మీరు గొడవ పడొద్దు. అవును, దీన్ని నీతో పాటు ఎందుకు తిప్పుతున్నావు? ఏ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదే? ఫీజు కట్టలేదని స్కూల్కి రానిలేదు. కనీసం దీన్నైనా బాగుపడని చదివించు అని నీకెన్నిసార్లు చెప్పాలి? డిగ్రీ వరకు నీ కూతురు చదువు బాధ్యత నాదే అన్నానా లేదా? ఇదిగో ఇదిగో చూడు, ఈ డబ్బు నీ మొగుడు చేతికి అందనివ్వకు. ఈ రోజుకి మేము మేనేజ్ చేసుకుంటాం, నువ్వు వెళ్ళు. అమ్మగారికి దండం పెట్టవే.
కోపాన్ని అలవాటు చేయకు. బాగా చదివించు. వెళ్ళు. ఏంటలా చూస్తున్నావు? నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. అమ్మా, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. మనం రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్ళాలి కదా, నువ్వు రెడీ అవ్వు. అలాగే, ఇప్పుడే వస్తాను. సావిత్రి? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బ్రతికే ఉన్నాను సావిత్రి. మనసు బాగలేదు సావిత్రి. డల్లుగా ఉంది. నీ చేతి కాఫీ తాగాలనిపించి వచ్చాను. కనీసం కాఫీ కోసమైనా నన్ను గుర్తుపెట్టుకున్నారు. కాఫీ కోసం గుర్తు పెట్టుకోవటం కాదు, కాఫీ వంక పెట్టుకుని వస్తున్నాను. తెలుసు. కూర్చోండి. పర్లేదు, కూర్చోండి. ఇది మీ ఇల్లే. నువ్వు అలా అంటుంటే ఎంత హాయిగా ఉందో. ఆ మాట నిజమైతే బాగుండు అనిపిస్తుంది. మరి ఉండిపోవచ్చుగా. అన్నీ తెలిసి ఎలా అడుగుతున్నావు సావిత్రి? ఆశ ఉంటుంది కదా. ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను. ఫోటోలో వాళ్లతో పాటు నేను కూడా ఉంటే ఎంత బాగుండేది. ఏమండి, కాఫీ. థ్యాంక్ యూ. ఒక్కసారి అమ్మాయిని చూడాలని ఉంది. అమ్మా, ఐమ్ రెడీ. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావటానికి? ఇది పరువు తక్కువ వాళ్ళున్న ఇల్లు కాదు. సిగ్గుండాలి. చిచ్చి.
సావిత్రి, వస్తాను. ఏమండి? లేదు, ఇది నా తప్పే. ఐ డిజర్వ్ దిస్. నా చేతి కాఫీ తాగాలని వచ్చారు. కన్న తండ్రిని కూడా చూడకుండా వెళ్ళగొట్టావు. ఎవరు ఎవరు నా కన్న తండ్రి? ఆయన నీకు తెలీదా? ఆయనకు తెలీదా? పబ్లిక్ గా చెప్పమను నేనాయన కూతున్నని. పబ్లిక్ గా ఒప్పుకోమను నువ్వు ఆయన భార్యవని. ఆ దమ్మ లేదు. ఏదో రెస్టారెంట్ కి వచ్చినట్లు వచ్చి పోతూ ఉంటాడు. అమ్మా, ఆయన గారికి వేరే ఇల్లు, వేరే భార్య, వేరే సంసారం ఉంది. కోట్ల ఆస్తుంది. హ్యాపీగా ఉన్నాడు. ఆయన గురించి నువ్వేం ఏడవక్కర్లేదు. మన గురించేడు. నీ మొగుడెక్కడా అని ఎవరైనా నిన్ను అడిగితే చెప్పలేవు. అలాగే మీ నాన్న ఎవరు అని నన్ను అడిగితే నేను చెప్పలేను. ఇది మన దౌర్భాగ్యం. నువ్వుంటున్న ఇల్లు నాది, తింటున్న తిండి నాది, తిరుగుతున్న కారు నాది, చేస్తున్న బిజినెస్ కూడా నాది. లవ్ అంటేనే మండిపడే ద గ్రేట్ సెలబ్రిటీ లవర్స్ పార్క్ లో తన లవర్ తో పాటు నాకేం తెలియదండి.